మెగా డిఎస్సీ నిర్వహణలో పారదర్శకత లేదని వైసీపీ నేతలు ఆరోపించడంపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. శాసనసభలో మెగా డిఎస్సీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన లోకేష్ ఒక్కో ఆరోపణకు వివరణ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని, ఓ విశ్రాంత ఐఏఎస్ అన్నారని, ఆయనకు కామన్ సెన్స్ లేదని ధ్వజమెత్తారు. మొదటి ఆరోపణ అధ్యక్ష, ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్ కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ. అధ్యక్ష, ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. హెడ్ ఒక వ్యక్తి అయ్యారు, కింద 50 మంది పనిచేశారు అధ్యక్ష. ఈ ప్రక్రియలో ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. దేర్ ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అంటే కలెక్టర్ గారు ఆఫీస్ లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ SMS పంపించాం, ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం. వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్ని కూడా మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు. ఆ పార్టీ ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని అధ్యక్ష. గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అసలు ఆ మహాన్బాడుకి ఐఏఎస్ ఎట్లా వచ్చిందో దేవుడికి చెప్పదు. కామన్ సెన్స్ కూడా లేదండి. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు. ఉప కులాల వారి కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం. కార్డ్స్ ఆడే వాళ్ళకి ఒక మాజీ మంత్రి గారు ఆరోపణ చేశారు, వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరీని మేము పరిగణలో తీసుకున్నాం. ఒకవేళ 65 తీసుకోకుండా ఉంటే గతంలో ఉన్నట్టు 29 తీసుకుని ఉంటే ఎవరైనా కోర్టుకి వెళ్తే స్టే వస్తుంది. అంటే సింపుల్ గా మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి? 80% స్టే రావాలి, డిఎస్సి జరగదు.